Sri Gayatri Tours and Travels, a leading Kailash Manas Sarovar tour operator. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను నేపాల్ యాత్రలో భాగంగా ఈరోజు కాఠ్మాండుకు వచ్చేసానండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ ఎపిసోడ్ లో పశుపతినాథ్ క్షేత్ర విశేషాలు చూద్దాం. నేపాల్ దేశంలోని కాఠ్మాండు నగరం హిమాలయాల కింద పరవళ్లు తొక్కే పవిత్ర బాగ్మతి నది తీరంలో అక్కడే వెలసి ఉంది మహాశివుడైన పశుపతినాథ స్వామి ఆలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, అనాది నుంచి శివభక్తులకు జీవన మార్గం చూపుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. పశుపతినాథ్ అంటే పశువులకు అధిపతి. ఇక్కడ పశువు అన్న మాటకి అర్థం మానవుడి అజ్ఞానం, పాశాలతో బంధించబడిన జీవుల అందరినీ సూచిస్తుంది. శివుడు ఆ పాశాలను తెచ్చే దేవుడు, విముక్తి ఇచ్చే తత్వ దీప్తి. ఈ ఆలయం చరిత్ర ప్రకారం కనీసం 1600 ఏళ్ల నాటిదిగా భావించబడుతుంది. ప్రస్తుతం కనిపించే నిర్మాణం 17వ శతాబ్దంలో మల్ల వంశాధిపతి భూపాలేంద్ర మల్లచే పునర్నిర్మించబడింది. ఇది నేపాలీ పగోడా శైలిలో నిర్మించబడింది. ప్రధాన శివలింగానికి 4 ముఖాలున్నాయి. ఇవి 4 దిక్కుల వైపు చూస్తూ భక్తులను ఆశీర్వదిస్తాయి. ఈ ఆలయంలో ప్రవేశించటానికి కేవలం హిందూ ధర్మాన్ని పాటించే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇది ఆ పరిమితిని కలిగి ఉన్న ఆ పశుపతినాథుడి ఈ అనంత విశ్వంలోని పశుపక్షాదులకు సైతం అధిపతి కదా. ఇది కేవలం ప్రార్థనా స్థలం కాదు, బాగ్మతి నది తీరంలో అంత్యక్రియలు కూడా జరుగుతాయి. ఇక్కడ మరణం కూడా పవిత్రమవుతుంది అనే నమ్మకం కూడా ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించేందుకు వస్తారు. భారతదేశం నుండి మాత్రమే కాదు, నేపాల్, శ్రీలంక, భూటాన్, టిబెట్ ఎక్కడ నుండి వచ్చినా ఒకటే శబ్దం, ఓం నమః శివాయ. పశుపతినాథ్ దేవాలయం ప్రతి ఒక్క శివ భక్తుడు ఒక్కసారైనా తప్పక పయనించాల్సిన ఆధ్యాత్మిక ప్రయాణ స్థలం. ఓం పశుపతినాథాయ నమః. నేపాల్ యాత్ర అనగానే మనందరికీ గుర్తొచ్చేది పశుపతినాథ్, ముక్తినాథ్. ఈ 2 ఆలయాలు కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన క్షేత్రాలు అని కూడా చెప్తూ ఉంటాము. అయితే పశుపతినాథ్ ఆలయ దర్శనానికి ముందర మనం మాట్లాడుకోబోయే కొన్ని విషయాలు ఏంటి అనంటే, ఇక్కడ ఆచార వ్యవహారాలన్నీ కూడా ఆదిశంకరాచార్యుల వారి పరంపరగా మన సౌత్ ఇండియన్కి సంబంధించిన అర్చకులే ఇక్కడ అర్చకత్వం వహిస్తారు అని చెప్పి ఒక 4-5 అర్చకులు మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఏంటి పశుపతినాథ్ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, స్వామివారి యొక్క మహత్యం ఏంటో ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. हर देवादिदेव शंभो शंकरा, जंगम देव रहे परमेश्वरा, विश्वेश्वर सिद्धेश्वर काल भैरवा, हरुं हर 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 महादेवा. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భరత్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి పశుపతినాథ్ ఆలయం యొక్క విశిష్టత గురించి, స్వామివారి మహత్యం గురించి అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. గురుగారు, ప్రస్తుతం మనం ఉన్నాం పశుపతినాథ్ ఆలయంలో. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, స్వామివారి యొక్క మహత్యం ఏంటో తెలియజేయండి. మనం ముందుగా నేపాల్ యాత్ర అనగానే మనకందరికీ గుర్తొచ్చేటువంటి యొక్క 2 ప్రధానమైనటువంటి యొక్క క్షేత్రాలు. ఒకటి కాఠ్మండులోని పశుపతినాథ్ ఆలయం. ఇది శైవ క్షేత్రం అవుతే 12 జ్యోతిర్లింగ దర్శనం అంతా కూడా పూర్తయిన తర్వాత
12 జ్యోతిర్లింగాల్లో కేవలం మనకు లింగాకారంలో మాత్రమే దర్శనమిస్తే 13వ స్వరూపంగా సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాలలో మనకు పంచముఖ స్వరూపంగా 4 ద్వారాల్లో దర్శనమిచ్చేటువంటి ఒక స్వామివారు పశుపతి నాథుడట. అయితే ఈ పేరులోనే పశుపతి నాథుడు అని ఒక మన శబ్దం వినపడుతూ ఉందమ్మా. ముఖ్యంగా సతీదేవి యొక్క అంతం తర్వాత పార్వతీ అమ్మవారిని వివాహం చేసుకున్నటువంటి ఈ యొక్క ఈశ్వరుడు ఆయన కాస్త చలనంతో ఉంటే, మనోవేదంతో ఉన్నప్పుడు వారి యొక్క మనస్సు కరగాలని, వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలని ఈ యొక్క పార్వతీ అమ్మవారు ఈ యొక్క ఈశ్వరుని తీసుకొని అన్ని లోకాలు సంచరిస్తూ ఉంటే, మార్గ మధ్యలో ఈ యొక్క నేపాల్ రాజ్యానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క మనుషులు, జంతువులు, ఇక్కడ ప్రకృతి ఇదంతా కూడా చూసి పులకరించిపోయి చివరికి ఆ ఈశ్వరుడు కాస్త వారి మనసు మార్చుకొని అమ్మవారితో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండడం మొదలుపెట్టాడట. కొద్ది కాలం అయిన తర్వాత వారు మళ్ళీ తిరిగి లోక సంచారం కోసం వెళ్ళాలి కాబట్టి, వారి లయకారకుడు కాబట్టి అన్ని తిరుగుతూ ఉండాలి కాబట్టి, ఇక్కడే ఉండకూడదు కాబట్టి వెంటనే ముక్కోటి దేవతలందరూ కూడా వారిని తిరిగి ఇక్కడికి వేడుకుంటూ వస్తూ ఉంటే వారి యొక్క వేషానంతా కూడా తిరిగి మార్చుకొని వారు కైలాసానికి వెళ్దామని వెళ్ళుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పశు పక్షులందరూ, ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా వారిని, అయ్యో మీరు ఇంతకాలం మాతో సహజీవనం చేశారు, తిరిగి మరి ఇప్పుడు మీరు వెళ్తుంటే మేము ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామని చెప్పి అడగంగా వెంటనే స్వామివారు అమ్మవారు ఇద్దరు కలిసి ఇక్కడ ఎవరైనా సరే కాలం చేస్తే వారందరినీ మాలో విలీనం చేసుకుంటాము, ఐక్యం చేసుకుంటాము, వాళ్ళందరికీ శివైక్యాన్ని పొందేటటువంటి అవకాశం ఇస్తాము అని ఈశ్వరుడు పార్వతీ అమ్మవారు ఇక్కడ నేపాల్లో ఉన్నటువంటి వారికి అనుగ్రహాన్ని ఇచ్చారట. కాబట్టి ఈ ఆలయంలో ఎవరైనా గతించిన తర్వాత వారికి శివైక్యాన్ని పొందడానికి ఆలయం వెనుకనే వారికి దహన సంస్కారాలు లాంటి కార్యక్రమాలు చేయడానికి శివ సాయుధ్యాన్ని ఇవ్వడానికి ఇక్కడ జరుగుతూ వస్తుందటమ్మ. కాబట్టి ఇది పశుపతి నాథుకు సంబంధించిన వ్యవహారం అట. అయితే ఈ యొక్క ఆలయం 12 జ్యోతిర్లింగాల దర్శనం అంతా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పంచముఖ స్వరూపంగా దర్శనం చేసుకుంటేనే వారికి 12 జ్యోతిర్లింగ పుణ్య ఫలితం లభిస్తుందని కూడా ఈశ్వరుడు చెప్పినటువంటి వాతావరణాన్ని మనం శివమహాపురాణంలో వింటూ వచ్చాం. ఇప్పుడు ఆదిశంకరాచార్య వారు 12 జ్యోతిర్లింగాలకు సంబంధించినటువంటి ఒక ఆలయంగా భావించి ఎప్పుడో పరంపర నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు కూడా ఇక్కడ అర్చన జరిగేటువంటి వ్యవహారం అంతా కూడా పూజాది కైంకర్యాలన్నీ కూడా శంకరాచార్య పరంపరలోనే జరుగుతూ రావడం అనేటువంటిది విశేషంగా మనం గమనిస్తూ వస్తాం. సో ఇది ఈ యొక్క నేపాల్లోని కాఠ్మండూలో ఖచ్చితంగా చూడవలసినటువంటి ఒక పశుపతి నాథ్ సంబంధించినటువంటి దేవాలయం. ఈ దేవాలయం వెనుకనే మనం చూస్తే మనం శివైక్యాన్ని పొందడానికి కావాల్సినటువంటి యొక్క కాశీలో మహాశ్మశానం వాటికి అలా చూస్తాం, అలా చూడొచ్చు. వాటి నుంచి వెనక భాగంలో వెళ్తే మనకు అమ్మవారు పార్వతీ అమ్మవారు గుహేశ్వరి పృష్ఠభాగం పడిన ప్రదేశము. ఎవరైనా సరే సాధన చేయడానికి ఆ యొక్క ఆలయాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. సాధన కోసం అక్కడ బాగా ఆరాధన చేసినటువంటి ఒక దేవాలయం. నెగటివ్ ఎనర్జీస్కి సంబంధించి కూడా అక్కడ తాంత్రిక పూజలకు సంబంధించిన కూడా చాలా పూజాది కార్యక్రమాలు అవుతూ వస్తాయి. సో ఈ యొక్క ఆలయాన్ని ఖచ్చితంగా పశుపతినాథ్తో పాటు గుహేశ్వరి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించిన వారికి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది అని ఆ వాళ్ళ పశుపతినాథుగా ఉన్నటువంటి యొక్క స్వామివారు అమ్మవారు ఈ నేపాల్ ప్రజలకు చెప్పినటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాము. సంతోషం అండి. నిజంగా ఎంతో విశిష్టత కలిగిన ఈ గొప్ప పవిత్ర క్షేత్ర దర్శనం అనేది చాలా చక్కగా జరిగింది. విశేషాలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. शंभो शंकरा जंगम देव रहे परमेश्वरा विश्वेश्वर सिद्धेश्वर काल भैरवा हरुं हरा हर 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 महादेव ऐंदव मंडल वासितलिंगं बिंदुनाद परिभावितलिंगं सिंधुसुतापति वंदितलिंगं पूजयामि शुभपार्थिवलिंगं काशी क्षेत्र प्रतिष्ठितलिंगं पाशविभेदन पर्वतलिंगं प्राशनपान विवर्जितलिंगं पूजयामि शुभपार्थिवलिंगं खण्डितदानव पट्टणलिंगं मण्डितदैव सभास्थललिंगं पण्डितदेशिक हृद्रुतलिंगं पूजयामि शुभपार्थिवलिंगं गगनव्यापि महोज्ज्वललिंगं भगवती मनोरञ्जनलिंगं जगताखिलाघ संघसुलिंगं पूजयामि शुभपार्थिवलिंगं पूजयामि शुभपार्थिवलिंगम्
देवादिदेवा शंभो शंकरा जंगम देव रहे परमेश्वरा विश्वेश्वर सिद्धेश्वर काल भैरवा हरुं हरा